హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసే స్పెషల్ రెసిపీ ఒక కప్పు పప్పుతో సాయంత్రం టేస్టీగా ఈ స్నాక్ను ట్రై చేయండి. ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు ఈ స్నాక్స్. ఫ్రెండ్స్, టీతో పాటు ఇలాంటి స్నాక్స్ చేసుకొని తినండి, చాలా బాగుంటాయి ఈ స్నాక్స్. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 1 కప్ బొబ్బరి పప్పు తీసుకున్నాను, లేదా అలసందల పప్పు అయినా అంటారు వీటిని. 2-3 టైం బాగా వాష్ చేసుకొని 3 to 4 అవర్స్ నానబెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని వాటర్ ఏం యాడ్ చేయకుండా కొంచెం బరువుగా పప్పు మిక్సీ పట్టుకోవాలి. పప్పు అనేది ఇలా ఉండాలి. ఒక బౌల్లో మనం పట్టుకున్న బొబ్బరి పప్పు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి, కొత్తిమీర, కరివేపాకు స్లీవ్స్ యాడ్ చేసుకోవాలి, అల్లం వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి, కొంచెం పప్పు యాడ్ చేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కొంచెం పిండి లూజ్గా అనిపిస్తే శనగపిండి యాడ్ చేసుకోవచ్చు. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా చేతులపైన వడల్లాగా చేసుకొని వేసుకోవడమే. ఇలానే చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ ఫ్రై చేసుకొని 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టేస్టీ స్నాక్ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్ ఐటమ్ రెడీ అయిపోయి ఫ్రెండ్స్. లోపల కూడా చాలా మంచిగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి.